RTI Live News. Ask for right. కొంకివీధి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కార్యవర్గం ఎన్నిక ప్రమాణ స్వీకారం మహోత్సవం గిరిజన శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో సాలూరు కొంకివీధిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అధ్యక్షులు కార్యవర్గ సభ్యులుగా అధ్యక్షులు నాగోలు నరసింహారావు, కార్యవర్గ సభ్యులు కాళ్ల లక్ష్మీకాంతరావు, పేర్ల విశ్వేశ్వరరావు, జంపా సత్యం, గాడి పద్మావతి, మొంగ బాలమ్మ, కోట్ని ప్రసాదరావు, గుట్టిపల్లి సింహాచలం శ్రీ వెంకటేశ్వర దేవస్థానం కొంకివీధి సాలూరు నందు ప్రమాణ స్వీకారం జరిగింది. ఆలయ అభివృద్ధికి తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. నిర్మించబడినందున నా విద్యుత్ ధర్మమును యోగ్యముగా నమ్మకముగాను భక్తి శ్రద్ధలతో శక్తి వంచన లేకుండా న్యాయ దృష్టితోను జ్ఞాన విధేయముగాను అభిమానముతోను రాగద్వేషాలకు అతీతముగా సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహించగలవాడనని మరియు 1987 ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం 3087 యొక్క చట్ట సవరణకు పొందుపరచబడిన నియమములు అందులో గల నిబంధనలను శిరసావహిస్తానని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. ఆ వెంకటేశ్వర స్వామికి మనం సేవ చేయగలిగే భాగ్యం. తిరుపతి అంటే ఎక్కడి నుంచో మనం ఎంత దూరం నుంచో వెళ్లి ఆ స్వామిని దర్శించుకొని వస్తాం. కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించాలంటే ఒక యోగం ఉండాలి అని అనుకుంటాం మనం. అట్లాంటిది ఆ స్వామికి మనం ఈరోజు సేవ చేసుకునే భాగ్యం వచ్చింది కాబట్టి ఆ భాగ్యాన్ని 8 మంది కూడా సద్వినియోగం చేసుకోండి. మీకు అందరికీ కూడా తెలుసు, ఎందుకంటే ఇంత పూర్వంలా కాదు, మనకి ఖచ్చితంగా 50% ఉమెన్ ఉండాలి. అలాగే దానిలో ఎస్టీ గాని ఎస్సీ గాని ఉండాలి, అలాగే రజక ఉండాలి, అలాగే నాయి బ్రాహ్మణులు ఉండాలి, అలాగే ఓసీ వైశ్య ఉండాలి, అలాగే బీసీ ఉండాలి. ఇలా కొన్ని కేటగిరీస్ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. ఆ కేటగిరీలో తీసుకొని మనకింతకు పూర్వం నుంచి కష్టపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అలాగే బీజేపీ నుంచి ఒకరిని, అలాగే అందరినీ మనం అలా అనుకొని వేయటం జరిగింది. ఎందుకంటే ఇది అనేది ఒక యోగం. స్వామిని దర్శించుకోవడం. అలంకరించిన గిరిజన సంక్షేమ శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి గారికి, అలాగే నా తోటి కార్యవర్గ సభ్యులకు, వైస్ చైర్మన్ గారికి, అలాగే డయాస్ ముందు ఉన్న పెద్దలకు, అలాగే నేను ఎవరికి నిర్దేశన అంటూ ఇవ్వలేదు, అందరికి మెసేజ్ ద్వారా పంపించాను. మెసేజ్ని చూసి ఎంతమంది జనం వచ్చినందుకు ప్రతిదిన ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను కొన్ని కార్యక్రమాలు చేశాను, సర్వీస్ కార్యక్రమాల్లో. అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా మనకి నారా చంద్రబాబు నాయుడు గారు గుమ్మడి సంజయ్ గారి ఆశీస్సులతో మనకి ఈ రోజు పదవి వచ్చింది. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. అయితే ఈ ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తాము. అది కూడా మీ అందరి సహకారం ఉండాలి. మీ ఆశీస్సులతో పాటు మీ సహకారం కూడా ఉండాలి. మీ సహకారం ఉంటే ఈ ఆలయ పూర్వ వైభవం అని మీ అందరికీ ముందు నేను మాటిస్తున్నాను. ధన్యవాదములండి.